అయం పాయముదారదేశికృపాధారా సుధారా గిరాం గాయం గాయమశేష సద్గురు యశో గాథా గాథాశ్రయా ఝాయం ఝాయమనంతబోధకృతా ఆజ్ఞా ఉపజ్ఞాశ్రుతే హాయం హాయమబోధమద్వయకృతోత్సేధం ప్రబోధం హృదే జ్ఞానేన రంశమత కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవత్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. పితృయజ్ఞం గరుడ పురాణం. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి చెప్పే విశేషాలు. ఈ లోకాన్ని విడిచిపెట్టి లోకాంతరానికి వెళ్ళినటువంటి వారికి సంబంధించిన ఔర్ధ్వ దైహిక క్రియలు, వాటిని పారలౌకిక క్రియలు, అటువంటి విశేషాలు, వాళ్ళకి ఇచ్చే ఆహార విశేషాలు అన్నిటినీ వివరంగా చెబుతున్నారు. గరుడ అపియో నిశతం ప్రాప్తాన్ తాన్ తృప్తిముపతిష్టతు అన్నాడండి. మనం ఇచ్చేటటువంటి ఈ భూలోకంలో వారి కుమారులు ఇచ్చేటటువంటి పిండాది దానములు, తిరోధకాలు, హిరణ్యాలు, గోదానాలు వగైరా, ఇవన్నీ కూడాను ఎన్ని యోనుల్లో, ఎన్ని చోట్ల, ఎన్ని జన్మలలో ఎక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను తృప్తిని కలుగజేయుగాక అని ప్రార్థన. అంటే ఒకవేళ వారికి సంబంధించినటువంటి పితరులు, తండ్రి కానీ తాత కానీ, కారణాంతరం వలన, వాళ్ళ పాప విశేషం వలన ఒకవేళ గద్ద, కాకి, చేప, కుక్క వగైరా ఇలాంటి జన్మలో ఉన్నా సరే వాళ్లకు కూడా తృప్తి కలిగేటట్టుగా ఇక్కడ మనం ఇస్తున్నాం, పిండం ఇస్తున్నాం అన్నమాట. అందుకనే ఇమం పిండం గురుధ్రవాయస జలచరముఖేన ప్రేతో భుజ్యతాం అని ఒక ప్రార్థన చేస్తారు. ఇచ్చేటటువంటి ఈ పిండం ఆయన ఏ రూపంలో ఉంటాడో, గృధ్ర రూపంలో అంటే గద్ద రూపంలో ఉంటే తింటాడు, వాయస రూపం కాకి రూపంలో ఉంటే తింటాడు, జలంలో పడేస్తే చేప రూపంలో ఉంటే తింటాడు. తద్వారా అవన్నీ కూడాను వారికి చెందుగాక అని ఈ రకంగా నీళ్లల్లో పడేయచ్చు ఈ పిండాలని. ఆ నీళ్లల్లో ఉండే చేపలు తిని తద్వారా అతనికి సంక్రమింపజేస్తాయి. ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లండి. మనం పెద్ద మహానగరంలో ఉన్నాం. ఇక్కడి నుంచి మనం ఇంకొక నగరానికి మనం రాసినటువంటి లెటర్లు, పోస్టులు ఇవన్నీ పంపించాలని చూస్తున్నాం. దానికి వాడు ఎక్కడో ఒక 10 మైళ్ళ దూరంలో ఊరికి మధ్యలో ఒక సెంటర్లో ఒక డబ్బా పెట్టాడు, పోస్ట్ ఆఫీస్ కట్టాడు. ఇంతమంది వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎలా వేస్తారండి? అందువలన ఎవరి ప్రాంతంలో వాళ్ళకి ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీసులు మళ్ళీ పెట్టారు. ఆ ప్రాంతీయులందరికీ అది ఉపయోగించాలని. అట్లా ఏ రూపంలో ఉంటారో ఆ రూపంలో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇక్కడ మనం ఇచ్చినటువంటి దానం, అన్నం, తిలోదకాలు, పిండం ఇవన్నీ కూడాను వారికి అందరికీ అందాలి అనే అభిప్రాయంతో మాట్లాడుతున్నారు. సరే కానండి, ఇప్పుడు మనం అగ్నిలో హోమం చేస్తున్నాం, అలాగా బ్రాహ్మణ ముఖేన ఆహారం ఇస్తున్నాం. అగ్నిశ్వాత్తాదులని కొంతమంది పితృదేవతల గణాలు ఉన్నారటండి. వాళ్ళు పితృదేవతలకు అందరికీ అధిపతులు, వాళ్ళు ఆధిపత్యంలో ఉంటారు. వాళ్ళు ప్రాపకం వచ్మితే పరం అగ్నిశ్వాత్తాదయ అని గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారితో చెబుతున్న మాటలు. అందుచేత అగ్నిశ్వాత్తాదులని కొంతమంది ఉన్నారు, వాళ్ళకి చెందుతుందిట మనం ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు మొట్టమొదట వాళ్ళ దగ్గరికి పెడతాయి. వాళ్ళు సర్వజ్ఞులు, వాళ్ళకి తెలుసు. అగ్నిదేవుడులాగా వాళ్ళు కూడా సర్వజ్ఞులే. ఎక్కడ మన పితృదేవతలు ఉన్నారో వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. మనం చెప్పిన నామగోత్రాదులు, మంత్రములు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. దీని ప్రకారంగా వాళ్ళు ఈ ఆహార పదార్థాలను అక్కడ తీసుకెళ్ళి అందిస్తారు. అక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి మన ఇంటికి ఉత్తరాలు ఇచ్చినట్టు అట్లా అప్పచెబుతాడనమాట. దానికి అర్థం అన్నన్నయం చేతే జంతుర్యత్రావతిష్టతే నామగోత్రంచ మంత్రాశ్చ దత్తమన్నన్నయంతితే.
అన్నారు విష్ణువు, శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో మాట్లాడుతూ, ఏమోయ్ గరుడా, అన్నం నయంతి తత్రయతే, ఎక్కడ వీళ్ళ బంధువులు ఉన్నారో, వీళ్ళ పితృదేవతలు ఎక్కడ ఉన్నారో, తండ్రి గాని తాత గాని వగైరా, అక్కడ నామగోత్రంచ మంత్రాశ్చ, ఈ నామము గోత్రములు మంత్రములు దత్తమన్నం నయంతితే, ఆ రూపంగా ఇచ్చినటువంటి అన్నాన్ని వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెబుతారు. అపి యోనిశతం ప్రాప్తాన్ తాన్ తృప్తిరుపతిష్ఠతి, అనేక రకములైనటువంటి జన్మలో ఉండవచ్చు వాళ్ళు ఒకవేళ. ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఆహార పదార్థాలు అందేటట్టుగా వాళ్ళు చేస్తారు. వాళ్ళకి తృప్తి కలుగుతుంది. వాళ్ళు అక్కడ ఉండే తృప్తిని పొందుతారు అన్నం తిని. ఆ రకంగా వీళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు. అంటే వాళ్ళకి ఎంత ఆహారం ఇస్తే తృప్తి కలుగుతుందో అంత ఆహారము వాళ్ళు ఇస్తారన్నమాట దానికర్థం. మనం ఇచ్చేది తక్కువే ఇక్కడ. అయినా అది మంత్ర ప్రభావం చేత వెళ్ళి వాళ్ళ దగ్గరికి వాళ్ళకి తృప్తిని కలిగేంత వరకు అంత ఆహారం. యావదేకా దేవత కామయతే యావదేకా తావదాహుతి ప్రథతే నహి తదస్తి యత్తావదేవ స్యాత్ యావజ్జుహోతి అని అంటుంది బ్రాహ్మణం. మనం ఇచ్చేటటువంటిది స్వల్పంగా అగ్నిలో కొద్దో గొప్పో హోమం చేస్తున్నాం. అదే వాళ్ళకి పర్యాప్తమవుతుందని నువ్వు అనుకోవద్దు. వారికి ఎంత కావాలో, ఎంత పర్యాప్తం అవుతుందో, ఎంత తలుచుకుంటారో, ఎంత తింటారో అంతగా ఇది మార్పు చెందుతుందన్నమాట. మనం చూడండి, ఎవరికైనా అయినా ఆహార పదార్థాలు ఇవ్వాలి అని అనుకున్నాం అనుకోండి, అయ్యా మీరు ఒక విషయం చెబుతాను, మీకు ఏది కావాలో అది కొనుక్కోండి, ఇదిగో డబ్బిస్తున్నాను తీసుకెళ్ళమంటారు. అంటే మనం ఇచ్చింది వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి అది పనికి రాకపోవచ్చు, వాళ్ళ ఆరోగ్యరీత్యా అది వాళ్ళకి పడకపోవచ్చు. కానీ మనం ఇది పడుతుందేమో అనుకుని నేను ఇచ్చానండి అని అంటం కంటే, వారికి డబ్బిస్తే వాళ్ళే కొనుక్కుంటారు కదా! ఆ రకంగా మనం ఏది కావాలో దానికి తగినటువంటి విధానంగా ఇచ్చినట్టే. దానివల్లనే వాళ్ళకి అన్నీ కావాల్సినవన్నీ వాళ్ళు కొనుక్కుంటారు. ఆ రకంగా వీళ్ళకి కూడా అక్కడ ఉన్నటువంటి పితృదేవతలకు కూడాను వీళ్ళు తీసుకెళ్ళి అన్నీ కూడాను ఇచ్చేస్తున్నారన్నమాట. అపి యోనిశతం ప్రాప్తాన్ తృప్తిముపతిష్ఠతి అని ఈ రకంగా చెబుతున్నాడండి. అయితే అగ్నిశ్వాత్తాదులంటే ఎవరండి? ఏమిటి? అని నేను అడిగా. అడిగితే దానిపైన, అంటే నేను అడగటం నేను కాదు, గరుత్మంతులు గారు అడిగారు. ఆయన శ్రీ మహావిష్ణువుని అడిగితే ఆయన అన్నారు, పితృపితామహ ప్రపితామహాదులని ఉంటారే మన వాళ్ళు ప్రాచీన కాలంలో, తండ్రి తాత ముత్తాత వగైరా, వాళ్ళందరికీ ఆధిపత్యాన్ని స్వీకరించి ఆ అధిపతిగా ఆ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళుట అగ్నిశ్వాత్తాదులుట. వాళ్ళకి అంటే పితృదేవతలను ఉద్దేశించి ఏవేవి ఇస్తావో అవన్నీ కూడాను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడి నుంచి వాటిలన్నిటిని కూడాను పంపించేస్తారు. వెండి, బంగారం, డబ్బు, వస్త్రం, అన్నం, ఆహార పదార్థాలు అన్ని మొత్తం. విశ్వే దేవతలని మరో గణం ఉందండోయ్. వాళ్ళు కూడా ఆ పితృదేవతలకి సహకరించే వాళ్ళే. వాళ్ళకు కూడా మనం ఆహారం ఇవ్వాలి అని ముందు మనకొస్తుంది. వాళ్ళకి బంగారం ఇస్తే వాళ్ళకి చాలా సంతోషంట. పితృదేవతలకు వెండి ఇస్తే సంతోషంట వీళ్ళకి. అందువలన ఈ రకంగా వెండి గాని, బంగారం కానీ, ఆ సాధనలో అన్నం గాని, భోజ్యాదులు గాని ఇవన్నీ కూడాను వాళ్ళకి చెంది, వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి ఎక్కడున్నారో వాళ్ళకి తెలుసు. అక్కడికి వాళ్ళని పంపించేస్తాడండి. అయితే మనం ఇచ్చేటప్పుడు మాత్రం నియమానికి బద్ధులమై మనం చెయ్యాలి. అంతేగాని నువ్వు పట్టుకెళ్ళు, మా ఇంట్లో ఉన్నాయి, నువ్వే చూసుకో, నాకేం తెలియదు, అసలు నేను రాను. ఇదేమిటి, ఏం మాటలవి? ఎవరైనా ఒక అతిథి వాయిట్లోకి వచ్చాడనుకో, లోపలికి వెళ్ళి వంటింట్లో కావాల్సినవి తీసుకోవయ్యా నువ్వు తినేది. అదేంటండి అట్లా మాట్లాడతాడేంటి ఆయన? మనం వచ్చిన వాడికి ఏదైనా వండి ఆహార పదార్థం పట్టుకొచ్చి ఇస్తే వాడు తింటాడు కానీ, నువ్వే వండుకో, నువ్వే తిను, నాకు కూడా వెళ్ళాడు పెట్టేళ్ళు, ఇదే పద్ధతి. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఇచ్చినటువంటి నామగోత్రాల పూర్వకంగా ఇచ్చినటువంటిది మంత్రాలతో సహా ఆ పితృదేవతలకి చెందేవన్నిటిని కూడాను, వీళ్ళన్నిటిని కూడాను అన్ని చోట్లకి పంపించేస్తారటండి. ఆ మనుష్యులు, దేవతలు, పశువులు, పక్షులు ఏ లోకంలో ఎక్కడ ఏ యోనిలో ఎవరున్నారో కూడా వాళ్ళకి తెలుసు. వీళ్ళ పితృదేవతలు ఫలానా చోట ఉన్నారు.
ప్రస్తుతం ఆయన ఒకానొక గద్ద రూపంలో ఉన్నాడు. ఫలానా కుక్క రూపంలో ఉన్నాడు. దేవతా రూపంలో ఉన్నాడు. ఒకాయనేమో ఫలానా అరే! ఇలా అడిగేస్తే మొత్తం చెప్పేస్తారండి చరిత్రంతా వాళ్ళు. అలాంటి శక్తి సామర్థ్యాలుంటాయి వాళ్ళకి. ఆ దేవతలు అగ్నిశ్వాత్తాదులని పితృగణాలు వాళ్ళకి సర్వజ్ఞులు వాళ్ళు. తెలీలా. వాళ్ళకి మనం ఇచ్చినట్టయితే వెళ్ళిపోతుంది. దీనికి ఒక దృష్టాంతం చెప్పాడు గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు. యథా గోషు ప్రనష్టాసు వత్సో విందతి మాతరం తథా నన్నీయతే విప్రా జంతుః కుత్ర అవతిష్ఠతే. ఏమోయ్ గరుడా, నీకు ఒక దృష్టాంతం చెబుతాను వినవయ్యా. గోవులతో దూడలు, గోవులు ఒక సంతలోకి వెళ్ళాయి. చాలా గోవులను తోలుకెళ్ళారు. చాలా గోవులు వచ్చినాయి. చాలా దూడలు వచ్చినాయి. దాంట్లో ఓ గోవు దగ్గర ఉండవలసినటువంటి దూడ ఎక్కడో కొంచెం దూరంగా ఉండిపోయింది. అది క్రమక్రమంగా వెతుక్కుంటూ సరాసరి మళ్ళీ దాని తల్లి దగ్గరికి వచ్చేస్తుందండి అది. అదేమిటండి ఇన్ని వందల గోవులున్నాయి. దాంట్లో ఎక్కడో ఇరుక్కుపోయింది, చిక్కుకుపోయింది, కనపడకుండా మాయమైపోయిందది. ఏమైపోయిందా ఏమిటి అని మనం ఆలోచిస్తున్నాం. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అయ్యేటప్పటికల్లా అన్నిటిని తప్పించుకుంటూ గబగబా మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చేసిందండి అది. ఎలా తెలిసిందంటారు దానికి? ఏమో మరి నాకేం తెలుసు? ఆ దూడకే తెలియాలి ఆ విషయం. అది ఏ రకంగా తెలుసుకుంటోందో, తల్లి ఎక్కడుందో ఆ స్థానాన్ని అది ఎలా పొందుతోందో, అలాగా మనం ఇచ్చినటువంటి ఆహారం కూడా ఆ పితృదేవతలు ద్వారా ఏ లోకంలో ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆహారం అందిస్తారు వీళ్ళనమాట. అనే దృష్టాంతం కూడా ఒకటి చెప్పారాయన. గరుడ పురాణంలో ఈ రకమైనటువంటి మరొక రహస్యం లౌకిక దృష్టాంతం మరొకటి చెప్పాడు గరుత్మంతుల వారు. ఆయన విన్నారు. ఆశ్చర్యమైన విషయం. మనందరం కూడా రోజు అనుభవంలో ఉన్న విషయం కానీ మనం అనుకోలేం. ఉదాహరణకి ఒక మనిషికి 4, 5 రోగాలున్నాయి. బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇంకా ఏవో నాకు పేర్లు తెలియవు కొన్ని. సరే దీనికోసం డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళేం చేశారంటే బీపీకి ఒక మాత్ర, షుగర్‌కి ఇంకో మాత్ర, అట్లా ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మాత్ర 4, 5, 6 మాత్రలు ఇచ్చాడండి. సరే రోజు ఈ 5, 6 మాత్రలు వేసుకుంటూ ఉంటాడాయన. వేసుకున్నప్పుడు ఒకడు చర్మ వ్యాధి, ఒకడేమో ఒక అజీర్ణ వ్యాధి, అలాగే ఒకడి హార్టు, లేకపోతే ఒకడికేమో బీపీ, ఒకటి షుగరు. ఇలా అన్నీ వీడిలో ఉన్నాయి. అన్ని రోగాలు ఉన్నాయి వీడికి. రోగాలయం కదండీ మనది. మనది దేహో దేవాలయ ప్రోక్త అని ప్రాచీన కాలంలో చెప్పేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కొంచెం మారిస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. దేహో రోగాలయ ప్రోక్త అని. ఎందుకంటే అన్ని రోగాలేగా. అందువలన ఇప్పుడు ఏం జరుగుతోంది చెప్పమంటారా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నువ్వు చర్మ వ్యాధి ఉన్నంత మాత్రం చేత చర్మానికి కాదు, లోపలికి మందిస్తున్నాడు. ఆ మందు వెళ్ళి ఆ చర్మానికి వెళ్ళి తాకి, ఆ చర్మానికి ఉన్న దోషాన్ని కాస్త పోగొట్టేస్తుందది. అట్లాగే అజీర్ణ వ్యాధి లోపలికి మందేశాడు. అన్ని మందులు ఒకేసారి నోట్లోంచి వేసుకుంటున్నాడండి. 1, 2, 3, 4, 5 వేసేశాడు. వెడితే ఏ రోగం ఎక్కడ ఉందో ఆ రోగం దగ్గరికెళ్ళి సూటిగా ఆ మందు వెళ్ళేసేసి అక్కడ దాన్ని పనిచేసి హాయిగా దాన్ని లైన్‌లో పెట్టేస్తుందనమాట మనిషి. ఏవండీ ఈ ఈ మందులకి నిజంగా ఆ రోగాల గురించి తెలుసా? మందులేమైనా చేతన పదార్థాలా? అవి అచేతన పదార్థాలుగా బిళ్ళలండి అవి. ఇంతంత బిళ్ళలిస్తాడు. ఇంగ్లీష్ మందు వాళ్ళు, ఆయుర్వేద మందు గుళికలు ఇస్తారు వాళ్ళు. హోమియో వాళ్ళేమో పంచదార మాత్రలిస్తారు. ఇవన్నీ వేసుకుంటున్నాడండి వీడు. అవి సరాసరి సూటిగా ఆ రోగం దగ్గరికి వెళ్ళి, ఆ రోగానికి టచ్ చేసి దాన్ని పోగొడతాయి. ఎట్లా పోగొడతాయండి అవి? వాట్లకి నిజంగా చైతన్యం ఏమైనా ఉందా? జ్ఞానం ఏమైనా ఉందా? లేదే. అటువంటి పరిస్థితుల్లో అవి ఎలా పోగొడుతున్నాయి అంటే, అవి నిజంగా ఒక ఓషధుల యొక్క సారం. ఆ ఓషధులు చేతనవంతులు. అవి పెరిగాయి గదండీ! నీళ్లు వర్షం పడంగానే అవి మొలిచినాయి, పెద్దవవుతున్నాయి, పెరుగుతున్నాయి. చైతన్యం ఉంది వాట్లల్లో. ఆ చైతన్యం క్రమంగా మందుల్లోకి గూడా వచ్చిందండి అది. నాకొక అనుమానం. డాక్టర్ గారిని అడిగితే ఆయన ఏం చెబుతారో నాకు తెలీదు గానీ, అడిగితే కోపగిస్తాడేమో అని నేను అడగట్లేదు గానీ, అడగాలని నాకుంది. ఏవండీ డాక్టర్ గారు, ఈ మందు వేస్తున్నాను.
అది సూటిగా 2, 3 మందులు వేసుకున్నాను. సూటిగా అది ఎలా వెళ్లి పోగొడుతోంది అని అడిగితే ఏం చెబుతాడు ఆయన? ఏమో మరి. నాకు ఏం చెబుతాడో కనుక్కోవాలి. పెడతా ఎవరైనా ఒక డాక్టర్ గారిని అడుగుతా తర్వాత. సరే, నాకు మనలో మనం అనుకున్నటువంటి విషయాలు చూసినట్టే ఇది నిజంగా అచేతనాలవి. అచేతనాలైన వాటికి చేతన జ్ఞానం ఎలా ఉంటుందండి? లేకపోయినా పని జరుగుతోంది. చేతనం తెలియగలిగినటువంటి వ్యక్తి ఏ రకంగా పనిచేస్తున్నాడో, అట్లా మందులు గూడా పనిచేస్తున్నాయా లేదా? పనిచేస్తున్నాయా? అటువంటప్పుడు వాటికి ఆ చైతన్యం ఎక్కడి నుంచొచ్చింది? వీట్లకే ఇలాంటి చైతన్యాలుండి రోగాలు పోగొడుతూ ఉంటే ఇంత గొప్ప విషయం జరుగుతోంది వైద్యంలో. డాక్టర్లు మందులిస్తున్నారు. బ్రహ్మాండమైనటువంటి నయమవుతోంది. ఎవరికి వాళ్ళు అందరూ పాపం హాయిగా, ఆనందంగా సంచరిస్తున్నారు. ఇదంతా డాక్టర్లు, మందులు ప్రభావం. అంతే కదా! దీనికే అటువంటి శక్తి సామర్థ్యాలున్నప్పుడు, మరి మనం మంత్రబలం వలన మనం పితృదేవతలను ఉద్దేశించి ఇక్కడిచ్చేటటువంటి అగ్నిశ్వాత్తాదులు, పితృగణాలు వీళ్ళందరూ గూడాను ఎక్కడ ఆ పితృదేవతలున్నారో వాళ్ళందరికీ తెలుసు. అక్కడికి పంపించేస్తారు, వెళ్ళిపోతుందంతే ఆహారం. వెళ్ళేటప్పటికల్లా అక్కడికి వాళ్ళు ఆహ్, ఆహారం తిని వాళ్ళు సుఖంగా ఉంటారు. ఎవరండి అసలు ఈ పితృదేవతలు? వీళ్ళ గురించినటువంటి విషయాలేమంటే మనుస్మృతిలో మనువు గారు ఓ మాట అన్నాడండి. మనోర్హిరణ్యగర్భస్య ఏ మరీచాదయః సుతాః తేషాం ఋషీణాం సర్వేషాం పుత్రా ఋషిగణా స్మృతాః. మూడో అధ్యాయంలో మాట్లాడుతూ ఆయన హిరణ్యగర్భుడు యొక్క కుమారుడట మనువు గారు. స్వయంభువ మనువు, స్వారోచిష మనువు అని అనేక రకములుగా మనువులో చాలామంది ఉన్నారు అని మనం చెబుతూ పంచాంగాల్లో రాస్తూ ఉంటారు. మనం చిన్నప్పుడు చదువుకున్న గ్రంథాల్లో ఉన్నాయి. వాళ్ళ యొక్క మరీచ్యాదయ సుతః, ఆ మనువు యొక్క కుమారులు మరీచి మొదలైన వాళ్ళందరూ కూడాను కొడుకులు. తేషాం ఋషీణాం సర్వేషాం పుత్రాః, వాళ్ళకి సంబంధించినటువంటి కుమారులే ప్రపంచంలో అనేక మంది మహర్షులండి. క్రమక్రమంగా అన్నమాట. వైవస్వత మనువు, వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ బాధే జంబూద్వీపే అని మనం సంకల్పం చెబుతుంటూ ఉంటాం. వైవస్వత మనువు నడిపిస్తున్నాడు ప్రస్తుతం ఈ కాలాన్ని అంతటిని కూడాను. మహాకవి కాళిదాసు రఘువంశంలో చెప్పాడు. వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణాం అన్నాడండి. ఆయన కూడా చెప్పాడు. కాబట్టి అందరికీ చాలా పూజ్యుడు, గౌరవించదగిన వాడు మహారాజు, మొట్టమొదటి రాజు వైవస్వత మనువు అని ఆయన చెప్పాడు. ఈ రకంగా మిగతా వాళ్ళందరూ కూడాను వీరి ద్వారా మిగిలిన మహర్షులు అనేక మంది ఆవిర్భవించినట్టుగా మనకి ఈ శ్లోకం మనుస్మృతిలో మనువు గారు చెప్పారు. మనోర్హిరణ్య గర్భస్య ఏ మరీచ్యాదయః సుతాః తేషాం ఋషీణాం సర్వేషాం పుత్రా ఋషిగణా స్మృతాః. క్రమక్రమంగా ఆ రకంగా అనేక మంది మహర్షులు ఉద్భవించినట్టుగా మనకు కనపడుతోందండి. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ అన్యాను అసృజత భూరి తేజసః. మను అంటే ఒక ఆధికారిక పురుషుడండి ఆయన. ఒక అధికారంలో ఉంటాడు. మరీచి, అత్రి, అంగిరస్సు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠు, నారదుడు, పితృన్ బర్హిషదః అని ఇలాంటి వాళ్ళందరూ కూడాను గొప్ప గొప్ప ఉన్నతాధికారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ లోకాల్లో ఆయా స్థానాల్లో. అగ్నిశ్వాత్తాదయ కవ్యాదాన్ ఆజ్యపాంశ్చ సుకాలినః ఉపహూతాస్తథా దీప్యాన్ అని ఆచారకాండలో గరుడ పురాణంలో ఒక శ్లోకంలో ఎవరికి బ్రాహ్మణులకి ఏ రకమైనటువంటి పితృదేవతల గణాలున్నారు, అలాగే క్షత్రియులకి ఎవరు, వైశ్యులకి ఎవరు, శూద్రుడికి ఎవరు అని ఒక వ్యవస్థ రాశారు వాళ్ళు. అంటారు దాంట్లో మాట్లాడుతూ వాళ్ళు చెప్పినటువంటి మాటలలో సోమప నామ విప్రాణం, సోమపులు అనేటటువంటి వాళ్ళు పితృదేవతా గణాలన్నమాట. బ్రాహ్మణులకి వాళ్ళు ముఖ్యమైనటువంటి పితృదేవతా గణాలట. మనువు గారు చెప్పాడు మనుస్మృతిలో మూడో అధ్యాయంలో 197 శ్లోకంలో ఉంది. క్షత్రియాణం హవిర్భుజ, క్షత్రియులకు హవిర్భుక్కులు అనేటటువంటి పితృదేవతా గణాలు ఉన్నారట. వైశ్యానాం ఆజ్యపానాం, ఆజ్యపులని పితృదేవతా గణాలు ఉన్నారట వైశ్యులకు. శూద్రాణం తు సుకాలిన, శూద్రులకు సుకాలి అనేటటువంటి పేరుతో కలిగినటువంటి పితృగణాలు వాళ్ళకి పితృదేవతలుగా ఏర్పాటై ఉన్నారనే విషయాన్ని మనుస్మృతిలో మనువు గారు మనకి చెప్పాడనమాట. అంటే
మొట్టమొదట్లో మనం ఇచ్చినటువంటి బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ చాతుర్వర్ణ్యం ఈ 4 వర్ణాల వారు కూడా ఇచ్చినటువంటి పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధ కాలంలో ఏవేవి ఇస్తూ ఉంటారో, అంటే ఆ బ్రాహ్మణుని ఉద్దేశించి ఎవరిచ్చినా బ్రాహ్మణుని ఉద్దేశించి ఇవ్వవలసిందే కదా! వాళ్ళకి ఇచ్చిన తర్వాత అవి ఈ పితృగణాలు వాళ్ళకి చెందినటువంటి పితృగణాలు. అయితే మనకి సంబంధించినటువంటి మనం శ్రాద్ధాదులు చేస్తున్న కాలంలో మనం బ్రాహ్మణోత్తములకు ఇచ్చినటువంటివి అగ్నిలో హోమం చేసినటువంటి వాటిని సోమపులు అనే పితృదేవతలు ఈ ఆహార పదార్థాలని మన పితృదేవతలు ఎక్కడుంటారో అక్కడికి వాళ్ళకి పంపిస్తారు. క్షత్రియులు చేస్తున్నారనుకోండి శ్రాద్ధ కర్మ, వాళ్ళకి సంబంధించినటువంటి పితృగణాలు హవిర్భుక్కులు అనే వాళ్ళ పేరు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళకి పంపిస్తారు. వైశ్యులు శ్రాద్ధం చేస్తున్నారనుకోండి, వాళ్ళ ప్రాచీనులకు అందరికీ ఆజ్యపులు అనే పేరుతో ఉన్నటువంటి పితృగణాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఆ ఆహార పదార్థాలు వాళ్ళు అందిస్తారు. శూద్రులు వాళ్ళ ప్రాచీనులు పితృదేవతలకి వాళ్ళు శ్రాద్ధం చేస్తున్నారనుకోండి, సుకాలిన అనే పేరుతో ఉన్నటువంటి పితృగణాలు ఉన్నారే వాళ్ళ దగ్గరికి వాళ్ళు పంపిస్తారు అని వ్యవస్థ, ఈ రకమైనటువంటి వ్యవస్థ మనుస్మృతిలో మనకు కనపడుతోందండి. అంచేత మనుగారు మొట్టమొదట్లో వైవస్వత మనువు, గీతాచార్యుడు కూడా ఒక శ్లోకంలో అన్నారు ఆయన వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వా కవే బ్రవీతు అని ఒక శ్లోకంలో ఆయన కూడా మనువారు గురించినటువంటి ప్రసంగంలో వారు కూడా చెప్పారు. ఈ రకంగా బర్హిషత్తులు, అగ్నిశ్వాత్తులు, ఉపహూతులు, సోమపులు, ఆజ్యపులు ఇలాగా చాలామంది పితృగణాలందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడాను మనం అగ్నిశ్వాత్తాంశ్చ క్రవ్యాదాన్ ఆజ్యపాంశ్చ సుకాలిన ఉపహూతాంస్తథా దీప్యాన్ అని ఆచారకాండలో గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి చెప్పిన ప్రకారంగా ఎవరైతే వీళ్ళు కవ్యవాహన అగ్ని కూడాను యముడు యమః పితృమాన్ యము అంగిరస్వాన్ అగ్నిశ్వాత్తాగ్ని కవ్యవాహనాదయో ఏ పితరహ అని మనం తర్పణ చేసేటప్పుడు చెబుతుంటూ ఉంటాం ఈ మాట. అంటే బర్హిషత్తులు, అగ్నిశ్వాత్తులు, ఉపహూతులు, సోమపులు, ఆజ్యపాహ, యమః, సోమః, కవ్యవాహన, అగ్ని ఇత్యాదులు ఇంతమంది పితృగణాలు ఉన్నారండి. చాలా పెద్ద డిపార్ట్మెంట్ అండి ఇది, మామూలుగా లేరు. వాళ్ళందరూ సర్వజ్ఞులేనండి. మనం ఇదివరకు యమధర్మరాజు గారి దగ్గర ఈ పాపులు చేసినటువంటి కర్మ విశేషాలను రాస్తాడు చిత్రగుప్తుడు అని ఒక ఆయన ఉంటాడు అని మనం అనుకుంటూ ఉంటాం. ఆయన స్వతంత్రుడేం కాదు, ఆయన కూడా ఆయన కింద చాలామంది ఉన్నారు. మళ్ళీ ఆ శ్రవణులని బ్రహ్మ మానసపుత్రులట, ఆడవాళ్ళు మగవాళ్ళు లోకంలో అంతటా సంచరిస్తూ ఉంటారు వాళ్ళు. మన లోపల కూడా ప్రవేశించి సంచరిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే హృదయంలో అంతరాళంలో మనస్సులో ఏ సంకల్పం కలిగిందో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళందరూ రిపోర్ట్లు తీసుకెళ్ళి ఆ చిత్రగుప్తుడికి ఇస్తూ ఉంటారు. వాటిని అన్నిటినీ రాసుకుంటాడు. ఏమండి అసలు ఇదంతా చూస్తే ఒక్కొక్క మన ఎరికలో ఉన్నటువంటి వ్యవహారంలో, రాజ్యాంగంలో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు ఇవి చూస్తేనే మనకి పిచ్చెక్కుతోంది. మరి ఈ బ్రహ్మాండములలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చరిత్రలని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవడం అంటే ఎలా కుదురుతుందంటారు ఇది? మరి కాదంటానికి లేదు. మహావిష్ణువు గరుత్మంతుల వారికి చెబుతున్నారు, గరుడ పురాణం వ్యాస మహర్షి రచన. పోనీ దీనికి ఏదైనా ఆధారాలు లేవుందామా? వేదాలు కూడా ఇదే విషయాలు చెబుతున్నాయి మనకి. ఇలాంటి పరిస్థితులలో మనం కాదంటానికి లేదే. కానీ వాళ్ళకి సర్వజ్ఞులై ఉంటారండి. వాళ్ళకి తెలియని విషయం అంటూ ఈ ప్రపంచంలో లేదు అసలు. అలాంటి వాళ్ళు అనమాట. అటువంటి విషయాలని కూడాను తెలుసుకున్న వాళ్ళు సోమాయ పితృపతే పురోడాశకం షట్కపాలం నిర్వపతి సంవత్సరో వై సోమ పితృమాను అని అంటుందండి వేదం. ఆయన పితృదేవతలకి ఆ సోముడంటే చాలా ఇష్టంటండి. అందుకోసమని పితృదేవతలకి ఇష్టడైనటువంటి సోముడికి మనం ఒకానొక హవిర్భాగము, యాగము
ఆయనకి ఇవ్వటం అనే కథ ఒకటి వేదాల్లో మనకు వినపడుతోంది. దాంట్లో సోమాయ పితృమతే అని ఉందండి ఇక్కడ. ఈ పితృమతే అంటే అర్థం ఏమిటి అంటే భాష్యంలో మనం చూస్తే విచారణ చేయగా మతు ప్రత్యయం అని ఒక వ్యాకరణ రీత్యా ఒక మతు ప్రత్యయం వస్తుందండి అది. ఏ అర్థంలో వస్తుంది అని అడిగా. అంటే ప్రశంసాయాం మతుపు అన్నారు. అంటే ప్రశంసార్థంలో అనమాట. అత్యంత ప్రశస్తమైనటువంటి పితృదేవతలకందరికీ కూడాను ఆయన సోముడు అధిపతి అనమాట దానికి అర్థం. అదే బ్రాహ్మణ సోమమగ్రే యజతి సోమ ప్రజాజాహి పితరః సోమం పితృమంతం యజతి సంవత్సరో వై సోమ పితృమాను అనంటూ బ్రాహ్మణం కూడా వ్యాఖ్యానం చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆయన సోమమగ్రే సోముడు అందరికంటే కూడా ముఖ్యుట్టండి ఆయన. ఆయన్ని విడిచిపెట్టట ఈ పితృదేవతలు ఎప్పుడు వెంబడిస్తూనే ఉంటారటండి. ఆయన ఎక్కడ పెడితే అక్కడల్లా వెనకాల తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఏమండి ఏమిటి ఇలాగా వెంబడిస్తున్నారు, నన్ను కొడతారా ఏమిటో తెలియట్లేదు నాకు అని అనుమానం. చూడండి, బెల్లం ముక్క పెట్టాం మధ్యలో, ఇంటి మధ్యలో. చూడండి దాని నిండా చుట్టూరా చేరినాయి చీమలు. మనం ఎక్కడ తోస్తే అక్కడికల్లా వస్తున్నాయండి బాబు, వదలటం లేదు ఆ బెల్లం ముక్కనవి. అట్లాగే ఏది ప్రీతికరమైనటువంటి వస్తువు ప్రపంచకంలో ఉందో, ఆనందదాయకమైనటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు వదలరు కదా. అట్లాగే సోముడంటే అందరికీ కూడా ఇష్టంట. ఎందుకని ఆయన అమృత శరీరుడండి, అసలు కథ అది. ఆయన శరీరం అంటే వాళ్ళకి ఇష్టం అనమాట. అంచేత ఆయన మొట్టమొదట్లో అందరికంటే సోముడికే హోమం చేయమని చెబుతారు అందరూ కూడాను. సోమాయ పితృపీతాయ స్వధానమ ఇత్యాహ అని కూడా మంత్రాల్లో ఉన్నాయి. సోమ ప్రజాజాహి పితరః. సోమ ప్రజాజ అంటే సోమ ప్రముఖాః సోమ ప్రధానాః అని అర్థం చెప్పాలి దానికి అర్థం అన్నమాట. అంటే సోముడిని మొట్టమొదట్లో ఆయనకి హోమాలు చేయాలి. పితృదేవతా గణాలలో ఇంకా చాలామంది ఉన్నప్పటికీ కూడా అగ్నిస్వాతులు, బర్హిషత్తులు, ఉపహూతులు, సోమపులు ఇంకా అనేక మంది ఉన్నారు. అందరికంటే కూడాను ముఖ్యుడాతి ముఖ్యమైనటువంటి వాడెవరు అంటే సోముడు అనమాట. ఆ సోముడికి ఎంత గాధిపత్యం, అంత గొప్పతనం, అంత ఔన్నత్యం, అంత గౌరవం ఎందుకు ఇస్తున్నారండి వీళ్ళు అని అంటే, ఆయన ఎప్పుడు ఆయన గురించే విచారణ అండి. సంవత్సరో వై సోమ పితృమాన్ సంవత్సరమేవ తజ్యజతి అని అంటుందండి. అంటే వసంతే వసంతే జ్యోతిషాయ చేత అని ఒక వాక్యం ఉందండి. ఆ వాక్యంలో ప్రతి సంవత్సరం సోమయాగం చేయమంటాడండి. ఆ సోమయాగం అంటే ఏమిటనుకుంటున్నారు? సోమలత. ఆ లత ద్రవ్యం. ఆ ద్రవ్యం అంటే, ఆ రసం అంటే దేవతలకు ఎంత ఇష్టమో చెప్పలేనండి నేను. దేవేంద్రుడు అసలు ఆయనకి ఇవ్వకపోతే ఊరుకోడు. బలాత్కారంగానైనా ప్రాసహ సోమమపిబతు తస్య యదత్యశిష్యత తత్వష్టాహవనీయముపప్రావర్తయతు అంటూ కొన్ని చోట్ల మాట్లాడుతూ ప్రాసహ బలాత్కారంగా తీసుకున్నట్టు వచ్చారు. ఊరుకోడాయన, అంత ఇష్టం ఆయనకి అది. కాబట్టి ఆ అభిమాని దేవత చంద్రుడే. అభిమంతవ్యమైంది లత. లతకి అభిమాని దేవత చంద్రుడు. ఆ రసం ఆయనకి చాలా ఇష్టం వీళ్ళకిందరికిని. ఆ లతన్నా, ఆ చంద్రుడన్నా అసలు పితృదేవతలు కాదు, ప్రపంచకానికి దేవతలకి అందరికీ కూడాను వాళ్ళు చాలా ముఖ్యాతి ముఖ్యులు. వాళ్ళని గురించినటువంటి అడుగడుగునా కూడా వేదాల్లో ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటుంది. వాళ్ళకి మనం ఆవిర్భాగాలు ఇచ్చి దేవతాలోకంలో దేవతలందరికీ సంతోషపరిచినట్టుగా పితృదేవతలను ఉద్దేశించి కూడాను ఇక్కడ గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు చెప్పిన ప్రకారంగా ఇక్కడ శ్రాద్ధాదులలో వారు ఇచ్చేటటువంటి దానాలు కానీ, బ్రాహ్మణ పూజనం కానీ, అగ్నవకరణం కానీ, పిండదానం కానీ ఇవన్నీ కూడాను ఏ లోకాల్లో ఎక్కడ పితృదేవతలు ఉన్నా అందరికీ కూడా వాళ్ళను చెంది వాళ్ళందరూ తృప్తి చెందుతారు అని శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారితో చెప్పారు. ఈ విషయాన్ని మనం ఇంతవరకు విన్నాం. ఇంకా చాలా విశేషాలు మాట్లాడతారు. రాబోయే ఎపిసోడ్లో మనం విందాం. స్వస్తి.